ఇది మనకు సిరిసిల్లంలో ఉన్న చెంచు లక్ష్మి మ్యూజియం. చాలా చిన్నది. జస్ట్ మనకు 20 రూపీస్ మాత్రమే ఇన్సైడ్ అలో చేయడానికి. ఇవి పురాతనమైన కట్టడాలు. స్టాచ్యూ, గుడిసె, చెంచు లక్ష్మి మనకు ఏదో స్ట్రీట్ స్టాల్ ముందు లోపలికి వెళ్ళాలి. అది అది చర్మం చర్మం చూడండి. చర్మం తోలు తీసి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని నానబెట్టి డోలు కడతారు వాళ్ళు. అప్పట్లో అన్నీ ఇవే. ఇప్పుడంటే లేటెస్ట్గా అవి వచ్చినాయి. ఇదో ఇక్కడ రాసింది చెంచు దేవతలు, తిరంగి, మట్టి తిరంగి, ప్రమిదలు, సంకటి తెడ్డు, రోక బండ, తేనె బుట్ట, చెంచు తట్ట, పిట్ట పంజరం, మిల్లు, ఎద్దుల పట్టలు, బాకు, తెట్ట కర్రలు, చిట్టలు, చిట్టలు, అబ్బుల పొద్ది, ఎద్దుల చిక్కలు, ప్రమిదలు. ఇక్కడ ఏమేమి రాసినా ఈ కొలంలో ఉన్న పేర్లు: దోమల కొండు కులము, డోలు, గుడిసె, డప్పు, లిడక, రోకలి, గుమ్మలాలు, పాపిరిలు, సంక చిహ్నం, జడగం, కవ్వము, కొట్ల కర్రం, లోగడ, బల్లెము, భీమ విగ్రహం, ఇనుప గుర్రాలు, తుడములు. ఇవన్నీ అవే. ఇక్కడ కనిపించినవన్నీ ఆ లిస్ట్లో ఉన్నవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. చూసిరా, ఇది మన శిల్పారంభంలో ఎట్లుంటుందో ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈస్ అట్లా ఉంది. ఇక్కడ రియలిస్టిక్ మనుషులు చెక్కలతో కర్రలతో చేసిన. భయం అవుతుంది ఆయన నాకైతే, నిజంగా వణుకు ఉడుతుంది ఇవి చూస్తే. లైవ్లో శుద్ర పూజలు చూసినట్టే అనిపిస్తుంది నాకు. ఆడ రాసిరు దేవ చెంచు అని రాసిరు. ఇప్పుడు ఇక్కడ కనిపించేటివన్నీ, ఇప్పుడు ఈ రేంజ్లో కనిపించేటివన్నీ మనకు ఇక్కడ ఓం నమ శివ, ఇక్కడ ఓం నమ శివ, ఇక్కడ మనకు రాసిరు దేవ చెంచు, కిన్నెర, త్రిశూలము, గంట, నందిదేవుడు, దీప కుందేలు, శంఖము, చెక్కబడి, శివలింగము, ఈతచాప, తాటాకు, బుట్ట, కాల గజ్జలు, పిలన గ్రోవి, సంబ్రావాణి, కుంపటి, చిడతలు. చిడతలు అంటే అది ఆయన చేతులు ఉన్నాయి. చిడతలు చిక్ 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 అంటారు. అది నాదాంబరం టింగ్ 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 అంటారు. ఇది శివలింగం, ఆనంద శివలింగం. సో ఇక్కడున్న సామాగ్రి మొత్తం ఐటమ్స్ ఇక్కడ రాశారు. అక్కడ డోల్ ఉంది మాత్రం ఇక్కడ డోల్ రాయలేరు. ఇక్కడ ఇంకొకటి, ఆయన ఫేస్ మనకు క్లియర్గా కనిపించలేదు కానీ ఇదో డోలు ఇదో గోడు ఇల్లు, గుడిసె, నృత్యము, తోటి పట్టి, రోకలి, నెమలి టోపి, డప్పు, గుమ్మలం, తొడుము, భీమ, కొమ్ము బుర్ర అంటే గది అది ఆడుంది. కొమ్ము దేందో కొమ్ములు 2-3 కొమ్ములు అతికించి బుర్రని చేశారు. బుర్రను అదో అవన్నీ చూస్తే సూత్ర పూజలు లెక్కనే కనబడుతున్నాయి. భయం అవుతుంది నాకైతే. ఊతున్నాడు ఈయన. ఇవన్నీ యూట్యూబ్లో పెట్టడానికే నేను షూట్ చేసేదంతా. ఇంకా సబ్స్క్రైబ్ ఎట్లా చేయాలి? నాది ఇల్లు, యానది ఇల్లు అంట. ఇది పాములాడించు నాది అంట. పాములాడించేదంటే దాంట్లో పాములు ఉంటాయి అంట. అబ్బోర కొడుక సచ్చినరా బిడ్డ. ఇక్కడ చూడండి, అప్పుడు నాటకాలు అవి ఇవి వేసేటోళ్ళు. సవర్ణ ఇల్లు అయిపోయింది. పెద్దగా ఏం లేదు, చిన్నదే. వీళ్ళని చూస్తే మనకు దానిలో చూస్తాం ఇది ఎంత రియలిస్టిక్గా ఉన్నారు కదా. ఇదో డప్పులు, బుర్రలు, పాతకాలం, పంది చెక్కతో తయారు చేసారు. మా దేవుడా, ఇదో ఒక పెద్ద మనిషి ఏమో చేస్తుంది. ఎరకల వాళ్ళ ఇల్లు. ఇవి వీళ్ళు చేశారన్నమాట. ఎరకల వాళ్ళు ఇవేమో చేసేస్తారు. అప్పట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి ఖచ్చితంగా చేసేటోళ్ళు. ఇప్పట్లోనే అందరు గోవింద రామ గోవింద అని చేస్తారు. ఎవరు ఏం పని చేస్తలేదు. ఎవరికి నచ్చింది అది చేస్తా అండి. ఇక్కడ చూడండి,
అప్పుడు కళాకారులు ఇట్లా చేసేటోళ్ళు. అప్పుడు హ్యాండ్మేడ్ ఇంత మంచిగా చేసేటోళ్ళు. ఇప్పుడు కూడా చేస్తుర్రు అనుకో, అంతకు మించి చేస్తుర్రు ఇదో. దీంట్లో మీకు గోండా రెడ్డిల ఇల్లు. ఇది రెడ్డి వాళ్ళ ఇల్లు అంట. అందుకే తెల్ల బట్టలు కట్టి వీళ్ళకు అందరికి కలలు కలలు బట్టలు కట్టి. రెడ్డిస్ అంటే అప్పట్లో ఇప్పట్లో అంతా ఇది లంబాడి లంబడ లంబడ కాకచురే తాయతచురే అనేటోళ్ళు వీళ్ళు. హమ్మర 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 హమ్మ కమ్మ కమ్మ హమ్మ 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 కంబ హమ్మ. అప్పుడు ఎవ్వరు ఫార్మాలిటీని అసలు ఎవ్వరు తగ్గించుకునేది కాదు. ఎవ్వరు ఫార్మాలిటీ వాళ్ళే పాటించేటోడు. ఇప్పుడు అందరు ఫార్మాలిటీ ఒకటే, జీన్స్ లెగిన్స్ టైట్ జీన్స్ షోటాప్ 9. అప్పర కొడుక ఈ బొమ్మ చూడండి ఎట్లా